సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంబరాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్సా రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ అభిప్రాయపడ్డారు. సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలో రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు పాలాభిషేకం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేశారు. ఏక మొత్తంలో ఒకేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసాలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఎకరా 2 ఎకరాలు అంటూ కాలయాపన చేసిన విధంగా కాకుండా ఒకేసారి అందరూ రైతులకు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల నర్సయ్య, జల్లా ప్రభాకర్, రొడ్డ మల్లేశం, బోనాల మల్లేశం, పులి సంతోష్, చానగొండ శరత్ కుమార్, సాదిక్, పర్ష సంతోష్, బండిపల్లి రాజు, లింగాల శ్రీనివాస్, బోనగం రమేష్, కొంకటి రాములు తదితరులు పాల్గొన్నారు. మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాదాపు రాష్ట్రంలో ఉన్న 100% వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం. గత ప్రభుత్వం 10,000 అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూముల 100% అందరికీ ఈ రోజున అందరికీ పడ్డ సందర్భంగా మా రాష్ట్ర ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ బెజ్జంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రైతుల సంబరాలు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. గత ప్రభుత్వంలో ఎకరానికి వేసి ఎకరం ఒకసారి, 2 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి వేసుకుంటూ ఎలక్షన్ కోడ్ వస్తుందంటే 1 ఎకరం వేసి ఎలక్షన్ కోడ్ తర్వాత వేసి ఎలక్షన్ల ముందు వేసిర్రు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఓట్ల ముందు ఓట్ల పథకం అని మాట్లాడతారు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఎన్ని పథకాలు ఎట్లా చేసిర్రు, మీరు దళిత బంధు ఎంత మోసం చేసిర్రు, మీరు చేసిన పథకాలు అన్నిటికే మాకు డబుల్ బెడ్రూమ్ గురించి మీరు ఎన్ని చేసిర్రో తెలుసు. ఇందిరా మిల్లు గురించి మీరు మాట్లాడే మాటలు అవాకులు చెవాకులు.